ఇవాళ చిలకడ దుంప నెక్స్ట్ వంకాయ అండి. తెల్ల వంకాయలు బాగుంటాయి దీనికి, నల్ల వంకాయలు అవి బాగుండవు అనమాట. లేకపోతే ఎలిఫెంట్ బ్రింజాలైనా బాగానే ఉంటుందన్నమాట. కొంచెం కండ బాగా ఉంటే బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. అందులో ఒక మాదిరి అండి చిలకడ దుంప అనమాట పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద తరిగేసి వేసాడు. ఈ వంకాయ చిలకడ దుంప కూర ఎంత బాగుంటుందంటే అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎప్పుడు చేసుకొని వాళ్ళు. మామూలుగా అయితే మనం ఆలుతో చేసుకుంటాం కదా, వంకాయ ఆలు చేసుకుంటాం, కానీ చిలకడ దుంపతో కూడా చాలా బాగుంటుందండి. కొంచెం అవి రెండు వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసేసి మూత పెట్టేయాలన్నమాట. మనం ఏంటంటే నీరు పారిపోయాం అనమాట, అవి ఎగిరిపోతాయి. దానివల్ల ఏంటంటే బయట పారిపోయక్కర్లేదు, మెత్తగా ఉడికేదాకా చూసుకుంటే జాగ్రత్తగా చాలన్నమాట. వేరే మూకుడు పెట్టేసి దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేయించేసుకుని రెండు చిన్న చిన్న ఎండుమిరపకాయ ముక్కలు అండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం, కారం లేనివి వేసుకుంటున్నాం. కమ్మగా ఉంటుంది కూర, పెద్ద కారంగా అలాగే ఉండదు, పిల్లలు తినేటట్లు ఉంటుంది అనమాట. అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద చేసుకుని ఆ ముద్ద కూడా ఈ నూనెలో వేయించేసుకోవాలన్నమాట. అదేంటంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా అండి తుంపి వేసుకోండి, అప్పుడు వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఈ పోపు తీసుకొచ్చి ఈ కూరలో కలిపేయడం అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పోపు మెత్తబడకుండా కరకరలాడుతూనే ఉంటుందన్నమాట. బాగుంటుంది, మెత్తపడదు. మన అన్నం తినేటప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది తప్ప మెత్తపడదు అనమాట. అందుకే లాస్ట్కి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే పోపులోనే వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది, కానీ పోపులో వేసుకుంటే ఉడికినట్టు అయిపోతుంది. ఇవాళ మజ్జిగ పులుసు పెట్టానండి, చిలకడ దుంపలు వేసే మజ్జిగ పులుసు కూడా పెట్టాను. అందులో ఏంటంటే లవంగాను, దాల్చిన చెక్క పోపు పెట్టాను అనమాట. ఇదేంటంటే ఎక్కువగాను మహారాష్ట్రియన్స్ అటుకేసి వాళ్ళు చేసుకుంటారండి. ఒకసారి నేను అక్కడెక్కడో తిన్నాను, అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. ఇందులో ఏంటంటే కొంచెం షుగరును సాల్ట్ కూడా వేసుకుంటాము. తోటకూర, పచ్చడి కూర వేసాను అనమాట. అవి టెర్రస్ గార్డెన్లో ఉన్నాయి. మజ్జిగ పులుసులో ఏది వేసుకున్నా బాగుంటుందండి చక్కగాను. ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంగువ, నెక్స్ట్ ఏమో ఏంటి లవంగా కూడా పోపు పెట్టాను అనమాట. బాగుందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులు బాగున్నాయి కదా, చాలాను బాగా వస్తున్నాయి ఎండలైనా సరేను. మీరు కూడా కొంచెం మొక్కలు పెట్టుకోండి, ఏదో ఒక ప్లాంట్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది చక్కగాను. ఏంటంటే ఆ ప్లాంట్ తెల్లారి వచ్చింది, ఆ ప్లాంట్కి వాటర్ పోయాలా, ఆ ప్లాంట్ ఎలా ఉంది. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు కూడా మనతో పాటు చూస్తూ ఉంటారు అనమాట. దానికి ఒక ఆకు వచ్చినా, ఒక పువ్వు వచ్చినా, అసలు ఎప్పుడైనా సరేనండి ప్లాంట్ తేగానే అది బతికితేనే చాలా ఆనందపడిపోతాం. తర్వాత ఒక పువ్వు పూస్తేనే అమ్మ పువ్వు పూసింది అనుకుంటాం.